నడవండన్న శంఖం మోగింది. తను నిలిచేరా నడిపించేటి నాయకుడై నలుదిక్కులు తను కదిలేరా. అన్నా అంటే ఉన్నా అంటూ, అన్నా అంటే ఉన్నా అంటూ పలికేనే సంకాకాని. తన శక్తిని కూడగట్టాడు, తన మేధకు పదును పెట్టాడు. సర్వేపల్లి భవిత శంఖం మోగింది. అందరి వాడు కాకానన్నా, మన మేలును కోరే గోవర్ధనన్నా. తాను జెండా పట్టాడన్న, అన్నతో కలిసి నడవండన్న శంఖం మోగింది. ఈ ఒక్కసారికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి పడిగేటువంటి స్థితికి దిగజారిపోయాడంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ముఖ్యం కాదు, సర్వేపల్లి అభివృద్ధి ముఖ్యం కాదు, తనకి పదవి ముఖ్యం. ఆ పదవి ద్వారా అవినీతి సంపాదన ముఖ్యం. ఈ రెండు కోసమే ఈ రోజు సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా సోమిరెడ్డి ఓడిపోతాడనే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సర్వేలు చేసి, ఏ సర్వేలో ఎవరు రాక, ఏ నాయకుడు వెళ్ళినా సరే చంద్రబాబు చెప్పినటువంటి మాట, నువ్వు వెళ్ళి సర్వేపల్లిలో పోటీ చేస్తావా అని చెప్పి అడిగాడు. మాకు సర్వేపల్లి వద్దాయా అని అన్నారు. వెతికి 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 వేసారి ఎవ్వరు దొరక్కపోతే సోమిరెడ్డికి టికెట్ ఇచ్చాడు చంద్రమోహన్ రెడ్డి. ఈయన బలాన్ని చూసి ఇవ్వలే. బలాన్ని చూస్తుంటే మొదటి విడతలో రావాలా లేదా రెండో లిస్టులో రావాలా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకెవ్వరు అభ్యర్థి దొరకలేదు కదా, ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, మనం మామూలుగా ఉచితంగా వదిలిపెట్టలేము కదా అని చెప్పి సోమిరెడ్డికి ఇచ్చాడు. కాబట్టి సోమిరెడ్డి పాపం ఈ రోజు అయితే బీరాలు పలుకుతున్నాడు. బలాలు నాకు చాలా బలం ఉంది అంటున్నాడు. సోమిరెడ్డి బలం ఏందనేది 4 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చూపించారు. ఇది 5వ ఎన్నిక సోమిరెడ్డికి. పాపం సోమిరెడ్డి ఉన్నా లేకపోయినా నేను అనుకుంటున్నా ఇది సోమిరెడ్డికి చివరి ఎన్నిక. ఎందుకంటే సోమిరెడ్డి ఏమో ఉన్నన్ని రోజులు పోటీ చేయడానికి ఇష్టపడతాడు, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, పాపం సోమిరెడ్డి మాటలకు ఎవరన్నా కరిగిపోతే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దూరం కావడం తప్ప మరొకటి ఉండదు. ప్రతి కుటుంబానికి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం సక్రమంగా అందించగలిగామనేటువంటి విషయాన్ని మీ అందరూ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 3వసారి మరలా మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. శాసనసభ్యులు రాలేదు, మంత్రులు రాలేదు, ఒక్కడికైనా సరే మత్స్యకార్యేతర ప్యాకేజీ ఎవడన్నా ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా గుర్తుంచుకోండి. 25,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మత్స్యకార్యేతర ప్యాకేజీ అనేటువంటిది కేవలం 3 గ్రామాలకు 4 గ్రామాలకు ఇవ్వాలి అని చెప్తే, ఎన్నికలకు ముందు నేను ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మత్స్యకార్యేతర ప్యాకేజీ ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి ముత్తుకూరు మండలంలో అందిస్తానని చెప్పి 25,000 రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి ముత్తుకూరు మండలంలో మత్స్యకార్య ప్యాకేజీ అందించినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం, ఇవన్నీ ఎక్కడ రాజీ పడకుండా చేశాం. రాబోయేటువంటి రోజుల్లో పాపం కొంతమంది కలలు కంటున్నారు, ఏమని మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని చెప్పి. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా మీ అందరికీ చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి ఏ పని ఉన్నా సరే ఆ పనులు పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, తప్పనిసరిగా మీకు మరలా 2 సార్లు గెలిచాం. సోమిరెడ్డి సానుభూతి మీద, సెంటిమెంట్ మీద ఆధారపడి ఉన్నాడు. సోమిరెడ్డి బయట మాట్లాడుతున్నాడు, ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎవరు గెలవలేదు అని చెప్పి. అందుకన్నా ముందు ఒక రికార్డు ఉండేది, ఆ రికార్డు బ్రేక్ చేశారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. సర్వేపల్లిలో ఎవరు గెలిస్తే వాళ్లే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల కాలంలో నన్ను ఇక్కడ గెలిపించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నియోజకవర్గం
మరలా పాత రికార్డును బ్రేక్ చేసి మరలా ఈరోజు మూడవసారి మరలా మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటూ మీకు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రసాద్ నాకు చెప్పడం జరిగింది. ఉద్యోగాల గురించి చెప్పాడు. తప్పనిసరిగా ఈరోజు ఎవరికైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఏదో ఒక విధంగా ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి మిగిలిన ఏర్పాటు చేస్తాం. శ్మశాన స్థలం ఒకటి అడిగారు, దాన్ని వెంటనే అక్వైర్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సెమ్కార్పుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. సెమ్కార్పుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు పిలిచి అడిగినా సరే మేము ముందుగా ఇచ్చేసాం. ఇప్పుడు మరలా మార్చి ఇవ్వలేమన్నారు. తప్పనిసరిగా చట్టాన్ని మార్చాం, నోటీస్ ఇచ్చాం. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చెప్పాం. వాటిని కూడా పోరాడి 75% ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మీ అందరికి ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ బకింగ్హామ్ కెనాల్ కు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే పెండింగ్ లో ఉందో దాన్ని కూడా తప్పనిసరిగా మీకు అందరికీ ఏర్పాటు చేసి గ్రామానికి ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి స్థాయిలో మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి మీరు ఆదరించండి, మీరు ఆశీర్వదించండి, మీ ఆశీస్సులు అందించండి. కరోనా కష్టకాలంలో ఎవరు కూడా మీకు కనపడినటువంటి నేపథ్యంలో ఈ సోమిరెడ్డి ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కరోనా కాలంలో మీకు అండగా నిలిచాం. ఎవరికన్నా వైద్య సదుపాయాలు కావాలంటే కల్పించాం. 3 కోట్ల రూపాయలతో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి బియ్యం వంటనైనా పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ రోజుల్లో సోమిరెడ్డి లేడు, సోమిరెడ్డి కనిపించలేదు. సోమిరెడ్డి గ్రామాల్లో ప్రజల్లోకి వస్తే
కలకాలం మీతో పాటు ఉండాలని ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈ పాలానికి ఇప్పటికి 6 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చినటువంటి నేను కావాలా, లేదు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి వ్యక్తి కావాలన్నా ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలని, మీ ఇంటి బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా సంతోషం. కానీ వీరిని ఎరిగినటువంటి రీతిలో ఈరోజు మత్స్యకార కుటుంబాలు అందరూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరితో కలిసి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ వేడుకునేది, కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రేపు మే 17వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించి అధికారంలోకి తీసుకురండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వబడతాయి. 2 ఓట్లకు సంబంధించి ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి అని చెప్పి కోరుతున్నా. ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 2,70,000 కోట్ల రూపాయల బట్టలు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో 2 బట్టలు నొక్కి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.